ధోతి కట్టుకొని షాపింగ్ మాల్లోకి వచ్చిన ఓ రైతును అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ షాపింగ్ మాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ షాపింగ్ మాల్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళానికి దారి తీయడంతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో చర్యలు చేపట్టిన కర్ణాటక సర్కార్ ఆ షాపింగ్ మాల్ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు నగరం మాగడి రోడ్డులో ఉన్న ఫేమస్ జీటీ వరల్డ్ షాపింగ్ మాల్ పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు షాపింగ్ మాల్ ను మూసివేయాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందికే వస్తున్నట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీటీ మాల్లో సినిమా చూసేందుకు తన కుమారుడితో కలిసి వచ్చిన ఓ రైతును మాల్ సిబ్బంది అడ్డుకున్నారు. ధోతి కట్టుకున్న వారికి మాల్లోకి ప్రవేశం లేదంటూ వారిద్దరిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో తీవ్ర అవమానానికి గురైన వారిద్దరూ మాల్ బయటకొచ్చి తమను అడ్డుకున్న విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో సభలో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్పొరేట్ వ్యవహారాలు ఇంత దారుణంగా ఉంటాయా? రైతులకు షాపింగ్ మాల్లోకి వెళ్లే అర్హత లేదా అని ప్రశ్నించాయి. దేశానికి అన్నం పెట్టి రైతుకు డబ్బులు పెట్టి మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూసే హక్కు లేదా అంటూ తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. దీంతో కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ క్రమంలోనే సభలో స్పందించిన కర్ణాటక అర్బన్ డెవలప్మెంట్ మంత్రి సురేష్ ఈ ఘటనపై కీలక ప్రకటన చేశారు. ఈ విషయంపై తమ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీటీ మాల్ ను 7 రోజుల పాటు మూసివేయనున్నట్లు ప్రకటించారు. వారం రోజులు మాల్ మూసివేయడం ద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అవుతుందని మంత్రి సురేష్ ప్రకటించారు. మంత్రి సురేష్ ప్రకటనపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ స్పందించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన స్పీకర్ ఖాదర్ 7 రోజులు షాపింగ్ మాల్ మూసివేత ఆదేశాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైతు సంఘాలు షాపింగ్ మాల్ యాజమాన్యం రైతుకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ షాపింగ్ మాల్ యాజమాన్యం స్పందించింది. ఆ రైతుకు శాలువా కప్పి సత్కరించి అందరి ముందు క్షమాపణలు కోరింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయబోమని జీటీ మాల్ ప్రకటించింది. ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಈ ಸೆಕ್ಯೂರಿಟಿ ಹೇಳ್ತಾರೆ ಇವರು ಪಂಚೆ ಹಾಕೊಂಡವ್ರೆ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತ. ಪಂಚೆ ಹಾಕೊಂಡಿರೋರು ಅಲೋ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇವ್ರು ನಾವು ಹೆಂಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದು? ನಾವು ಅಲ್ಲೋ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೇಳಿದ್ರೆ ಅವನ ಹೇಳ್ತಾನೆ ಇಲ್ಲ ಸರ್ ನಾವು ಅಲೋ ಮಾಡಲ್ಲ, ನಮಗೆ ರೂಲ್ಸ್ ಇದೆ, ರೂಲ್ಸ್ ಅವ್ರು ನೀವು ಹೋಗಿ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಬಿಟ್ಟಿಲ್ಲ ಅವನು. ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక జీటీ మాల్కు తన కొడుకు విద్యార్థితో పాటు జీటీ మాల్కి వెళ్తే పంచగట్టుకున్నావు, నువ్వు రావటానికి వీల్లేదని ఉద్యోగస్తులు డిజలో చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఇవాళ ఆ వీడియో వైరల్ అవుతూ సిటిజన్స్ పెద్ద ఎత్తున చర్చ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో పంచగట్టుడు అనేది సంస్కృతిలో భాగం. అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఓల్డ్ ఏజెస్ అందరూ కూడా, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా పంచెలు కట్టే ఆనవాయితీ ఉంది. అందుకని కొత్తగా మాల్ అలా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం. అంతేకాదు, మన భారత ప్రధానమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు కానీ, వాజ్పేయి కానీ, లేక ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఎన్జి రంగా కానీ, ఇంకా అనేక మంది పంచెలు కట్టేవాళ్ళు. అది గౌరవప్రదంగానే భావించారు తప్ప అవమానంగా వాళ్ళు భావించలేదు, ఎదురుగా ఉన్నటువంటి ప్రజలు భావించలేదు. కానీ జీటీ మాల్ ఇప్పుడు కొత్తగా దీన్ని ప్రవేశపెట్టి పంచెలు కట్టి ఉన్న రావటం లేదు, వీల్లేదు అని చెప్పేసి మన సంస్కృతిని అవమానించడం అనేది కరెక్ట్ కాదు.
వెస్ట్రన్ కల్చర్లో ఉంటే మాత్రమే మాల్లోకి ఎలవ్ చేస్తున్నది మరింత దుర్మార్గం. కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా మనం చూస్తే అసలు కష్టజీవులు పంచగట్టులో ఉన్నటువంటి వాళ్ళే, ఈ దేశానికి పునాదులు వాళ్ళే. అటువంటి వాళ్ళని అవమానించి మాల్లోకి రానివ్వకపోవటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత తన కుమారుడు రిక్వెస్ట్ చేశాడు, మాల్లో సినిమా టికెట్ బుక్ చేసుకున్నాం, అందుకని క్యాన్సిల్ చేసుకో, ఇది కాదు. రెండవది, ఇంటికి పోయి రావటం కష్టం, దూరం ఉంది, అందుకని అలో చేయండి అని చెప్తే కూడా రిక్వెస్ట్ చేసేలా నిరాకరించారు. కాబట్టి ఇవాళ మొదటి జనరేషన్, అసలు పునాది జనరేషనే పంచగట్టు అలవాటు ఉంది. కాబట్టి వాళ్ళని అవమానిస్తే అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా తండ్రులను అవమానించినట్టే.